హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. నేను ఈరోజు కిచెన్ ప్లాట్ఫామ్ని కొంచెము ఆర్గనైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ముందు కిచెన్ ప్లాట్ఫామ్ని క్లీన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని ఎలా ఆర్గనైజ్ అయితే చేసుకోబోతున్నాను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు ముందైతే అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు క్లీనింగ్ అన్నది స్టార్ట్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా ఇంట్లో వాడని వస్తువులు లేదా మూల పడేసిన వస్తువులు ఏమన్నా ఉంటే వాటితో మీరు చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నేను కూడా ఈరోజు అలాగే ఇంట్లో ఒక వస్తువుని పక్కన పడేశాను, మూల అవసరం లేదు అని. దాంతోనే నేను ఈరోజు ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పి ఆలోచన వచ్చింది. అందుకనే ఇప్పుడు నేనైతే ఆర్గనైజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ముందైతే అక్కర్లేనివన్నీ తీసి పడేసి తర్వాత నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కేక్ స్టాండ్ అనమాట. అది నేను చాలా ఇయర్స్ బ్యాక్ అయితే కొనుక్కున్నాను, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ నేను వాడట్లేదు. కేక్స్ అవి చేసేటప్పుడు క్రీమ్స్ అవి రాసినప్పుడైతే ఆ స్టాండ్ బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను కేక్స్ అవి చేయడం తగ్గించేశాను. క్రీమ్ అయితే అసలు వాడట్లేదు, పిల్లలకు కూడా క్రీమ్ కేక్స్ అవి పెట్టట్లేదు. సో వేస్ట్గా ఉంచడం ఎందుకు, ఇలాగ ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుందేమో అన్న ఐడియా వచ్చింది. అందుకని ఇప్పుడు నేనైతే ఇక్కడ కార్నర్లో ఆ కేక్ స్టాండ్ని అయితే ఫస్ట్ పెట్టాను. నా దగ్గర ఇలా 2 జార్స్ కూడా ఉన్నాయన్నమాట, పింగాణి జార్స్. వాటిని కూడా దాని మీద పెట్టి ఫ్లవర్ పాట్ కూడా ఉంది, దాన్ని కూడా దీని మీద అలా పెట్టానన్నమాట. ఆ కేక్ స్టాండ్కి అయితే ఆ ఫ్లవర్ పాట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. దాని పక్కనే నేను ఇలా నైఫ్ స్టాండ్ కూడా పెడుతున్నాను. యాక్చువల్గా ఆ నైఫ్ స్టాండ్ అంతకుముందు కిటికీలో పెట్టేదాన్ని, అక్కడ నాకు ఎందుకో నచ్చలేదు. అందుకని ఇప్పుడు తీసేసి ఇటువైపు అయితే పెడుతున్నాను. దాని వెనకాలే స్టాండ్కి వెనకాల నెయ్యి గిన్నె అలాగే నూనె కూడా పెడుతున్నాను. చిన్నది సాల్ట్ సీసా కూడా పెట్టానన్నమాట, యాక్సెసిబుల్గా ఉంటుంది అని. ఇక్కడ కింద ఇక్కడ కనిపిస్తున్న ఈ షెల్ఫ్ను కూడా నేను క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఆ షెల్ఫ్ కూడా నేను క్లీన్ చేసి చాలా రోజులైతే అయిపోయింది. అలాగే పండగ కూడా వస్తుంది కదా, ఉగాది. ఒకేసారి పండగ క్లీనింగ్ లాగా కూడా ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేశానన్నమాట. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒకే షెల్ఫ్లో అయితే పెట్టుకుంటాను, యాక్సెసిబుల్గా ఉండటం కోసమని. పిల్లలకి కూడా వీలుగా ఉంటుంది, వాళ్ళే బ్రెడ్ అది కాల్చుకుంటారు, శాండ్విచ్ అది కూడా చేసుకుంటుంటారు. కాబట్టి అప్పుడప్పుడు ఎదురుగా కనిపిస్తే వాళ్ళు కూడా వెంటనే తీసి చేసుకుంటారు. లోపల ఎక్కడైనా పెట్టేస్తే ప్రతిసారి మనల్ని అడుగుతారు, మనం చెప్పాలి లేదా మనం తీసి ఇవ్వాలి, అదంతా ఎందుకని ఎదురుగానే పెడుతూ ఉంటానన్నమాట, వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా. మిక్సీ వాటి జార్స్ అవన్నీ కూడా అక్కడే పెట్టుకుంటాను. సో ఈసారి అయితే కొంచెం ప్లేస్ అటు ఇటుగా మారుద్దాం అనుకున్నాను. కొంచెం మార్చినా కూడా మనకి చూడ్డానికి కూడా కొత్త లుక్ లాగా అనిపిస్తుంది. చిన్న చిన్న చేంజెస్ అయినా కూడా చూడ్డానికి కొత్త దానిలాగా కనిపిస్తుంది కదా, అందుకని చేంజెస్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. మీ ఇంట్లో కూడా మీరు చిన్న చిన్న చేంజెస్ అప్పుడప్పుడు చేసుకుంటుంటే ఎప్పుడు చూసే రొటీన్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది, మనకు కూడా బోర్ కొట్టకుండా. ఎందుకంటే వంట అది చేసుకునేటప్పుడు మనం ఎక్కువ టైం కిచెన్లో స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి చేంజెస్ చేసుకుంటూ ఉంటే కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటుందన్నమాట కిచెన్ అన్నది కూడా. ఇప్పుడు నేను ఇక్కడ అదే చేస్తున్నాను. ముందైతే ఇక్కడ అన్నీ తుడిచేసి క్లీన్గా పెట్టేసుకున్నాను. పైన కబోర్డ్స్ అవన్నీ ఆల్రెడీ అంతకుముందే సర్దేశాను, అందుకని ఇప్పుడైతే అవన్నీ నేను క్లీన్ చేయట్లేదు. ఓన్లీ కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ ఈ షెల్ఫ్ మాత్రమే నేనైతే క్లీన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యానమాట, సర్దుకుందామని. అందుకే ఇప్పుడు అదైతే సర్దుతున్నాను. ఇక్కడ ఫస్ట్ ఇలా అయితే పెట్టి చూస్తున్నాను, నాకెందుకో ఇలాగ నచ్చలేదు. అందుకని మళ్ళీ అక్కడి నుంచి అవి తీసేసి వాటి ప్లేసెస్ని అయితే చేంజ్ చేస్తూ ఉన్నాను. మనం ఎక్కువగా వాడే వస్తువులే మనం యాక్సెసిబుల్గా అందుబాటులో పెట్టుకున్నట్టయితే రోజు వెతుక్కోకుండా కూడా ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి కదా. అందుకని చెప్పి మిక్సీ అనేది మనం కంపల్సరీగా డైలీ యూజ్లో రోజు వాడుతూనే ఉంటాం కదా. అందుకని ఇక్కడ నేను మిక్సీ జార్లు అవన్నీ కూడా ఇక్కడే పెట్టుకుంటున్నాను ఎదురుగా. అంతకుముందు కొన్ని లోపల కొన్ని బయట అలా పెట్టేదాన్ని, ఈసారి అలా వద్దు అని చెప్పి అన్నీ ఒకే చోట అయితే పెడుతున్నాను. ఇప్పుడు మొత్తం సర్దడం కూడా దాదాపుగా అయిపోయింది. ఇప్పుడు నేను మొత్తం మీకు చూపిస్తాను, చూడండి నేను ఎలాగా సర్దుకున్నాను అన్నది. మీకు కూడా నచ్చితే మీరు కూడా అలాంటి చిన్న చిన్న చేంజెస్ మీ కిచెన్లో కూడా చేసుకోండి. మైండ్ కూడా అప్పుడు చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. నాకైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత చాలా ఖాళీ వచ్చింది అనిపించింది అనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ మీదంతా కూడా చాలా
వెలుతురు కూడా వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు ఇలా చూడ్డానికి కూడా చాలా నీట్‌గా కూడా ఉంది. అందులో ఇప్పుడు మాకు సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా వెలుతురు అది కూడా ఎక్కువ వస్తుంది కిచెన్‌లోకి ఈవినింగ్ టైమ్స్‌లో. ఇప్పుడైతే చాలా చూడ్డానికి చక్కగా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. ఇప్పుడు ఇటువైపు ఇంకా వచ్చేసి మైక్రో ఓవెన్ కూడా ఉంటుంది. దాని మీద కూడా నేను క్లీన్ చేసి సర్దుద్దామనుకున్నాను. అంతకుముందయితే కెటిల్ అలాగే మనం ఆవిరి పట్టుకునే మిషన్ ఉంటుంది కదా! అది పెట్టేదాన్ననమాట. అప్పుడంతా వింటర్ కాబట్టి జలుబులు అవి చేసినప్పుడు ఎదురుగా ఉంటే పిల్లలు కూడా తీసుకొని ఆవిరి పెట్టుకుంటారని ఎదురుగా పెట్టాను. కానీ ఇంకిప్పుడు వింటర్ అయిపోయి స్ప్రింగ్ వస్తుంది కదా! ఇంకా ఆవిరి మిషన్‌తో పెద్దగా పనుండదని ఇప్పుడు ఇక్కడైతే తీసేసాను ఇంకా నేను ఆవిరి మిషను. కెటిల్ అంటే రోజు వాడతాం కాబట్టి ఇంకా కెటిల్ అక్కడ పెట్టేసి ఇంకా ఫ్రూట్స్ బౌల్ అయితే అక్కడ పెడదామనుకున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా చెప్పడం మర్చిపోకండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.